నీకు భలే యాపీగా ఉండాది కదరా అనే డైలాగ్ గుర్తుందా? ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఆ లెవెల్ క్రేజ్ ఉన్న డైలాగ్. పుష్ప పార్ట్ 1లో పుష్ప అయితే కేశవకి ఈ డైలాగ్ చెప్తూ ఉంటారు. అయితే ఆ డైలాగ్కి మాత్రం ఇప్పుడు క్రెడిట్ మొత్తం జానీ మాస్టర్కే ఇవ్వాలి అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కోర్టు సైడ్ నుంచి మాత్రం అటు అల్లు అర్జున్కి తొందరలోనే ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు అన్నట్టుగా ఓ వార్త అయితే బయటకు వచ్చింది. అయితే జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు ఆయన జైల్ లైఫ్ ఎలా ఉంది ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన ఫస్ట్ డే జైల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అమ్మ చాలా అంటే చాలా గుర్తొచ్చిందట. నిజానికి ఆయన ఫుడ్ విషయంలో కూడా ఆయనకి చాలా అంటే చాలా బాధలు పడ్డారట. ఇక అక్కడ ప్రతి నిమిషం కూడా అరే నేను చెయ్యని తప్పుకి నేను ఎందుకు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నా, ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారట. అయితే ఆ విషయాలన్నిటికీ సంబంధించి ఆయన బయటకు వచ్చి చెప్పినప్పుడు చాలామంది అయితే ఫీల్ అయ్యారు. ఇప్పుడు కేశవ డైలాగ్ నేను ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మాత్రం ఆ కేశవ డైలాగ్కి సంబంధించి పుష్ప డైలాగ్ ఇప్పుడు జానీ మాస్టర్ చెప్తున్నట్టుగా కొన్ని మీమ్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ మీమ్స్లలో ఏమనుందంటే ఈయన ఇప్పుడు జైలుకి వెళ్తే నీకు భలే హ్యాపీగా ఉండాది కదరా అని చెప్పేసి కొంతమంది మీమ్ పేజెస్లో అయితే ఫుల్ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్కి సంబంధించి పుష్ప సినిమాకి సంబంధించి కూడా ఆయన పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పుష్ప సినిమా పైన ఈయన పైన కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఒక మహిళ ఎవరైతే సూసేకి సాంగ్ కొరియోగ్రఫీ చేసిందో ఆ మహిళకి సంబంధించి ఇటు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని మోసం చేశారని ఇలాంటి వార్తలు చాలా బయటకు వచ్చాయి కాబట్టి ప్రజెంట్ ఆ అమ్మాయి మాత్రం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈయన మాత్రం ఇంకా తన కేసుని కొట్టివేయించుకోవాలి ఈ క్రమంలో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి వెళ్తున్నారు కాబట్టి నీకు నా బాధ అర్థమవుతుంది, నువ్వు వెళ్ళి బాత్రూంలో కూర్చొని ఏడురా ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఇలాంటి మీమ్స్ అన్ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా చేస్తున్నారు. ఇప్పటికే అటు కోర్టు కూడా ఎవరెవరైతే పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అల్లు అర్జున్ పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఆయన నిజంగానే రిమాండ్కి వెళ్ళబోతున్నారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.